ఈరోజు ఏం కూరలు చేశానో చూపిస్తాను. బెండకాయ, టొమాటోసు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి చేశాను పచ్చడి. ఆనియన్స్ అనేది కంపల్సరీ ఏ చట్నీ చేసినా. అది లేకపోతే అస్సలు ఏ పచ్చళ్ళు బాగుండవు. అదెందుకో మరి. గోరుచిక్కుడుగాయ కర్రీ ఇది. పల్లీలు, ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, సాల్ట్, కొంచెం జీలకర్ర ఇవన్నీ ఆయిల్‌లో వేసి వేపుకొని పేస్ట్ చేసుకున్నాను. గోరుచిక్కుడులేమో ముందే కట్ చేసి ఉడకపెట్టేసుకున్నాననమాట. అంతే సింపుల్‌గా చేసేసాను. నాకు గోరుచిక్కుడు ఇష్టముండదు గాబట్టి నేను ఇలాగే చేసుకుంటా. ఎప్పుడు గోరుచిక్కుడుకాయ కర్రీ చేసినా. ఇదే చేసుకుంటా. ఏది చేసుకోను. చేసినా నేను తినను. ఎందుకో తెలీదు. అది నాకు టేస్ట్ అదో రకంగా అనిపిస్తది. తినబుద్ధి గాదు. సో, ఇలా మసాలాలాగా పైగా ఈవినింగ్ బ్రేక్‌ఫాస్టే ఉంటది. నైట్ అన్నమే ఉండదు ఇంట్లో. సో, దోసలైనా, చపాతీ అయినా ఏదో ఒకటి అప్పటికప్పుడు. పూరి గూడా చేసుకుంటాం అప్పుడప్పుడు. సో, వాటికి సెట్ అయ్యేలాగా ఒక కర్రీ అయితే కంపల్సరీ ఉంటది. ఇది ఒకసారి ట్రై చేయండి. అసలెంత టేస్టీగా ఉంటదో. మీరే అంటారు కామెంట్స్‌కొచ్చి మరీ చెప్తారు. "ఇది సూపరుందక్క నేనిలా ట్రై చేశానని." సో, అదనమాట ఈరోజు మా ఇంట్లో నేను చేసిన కర్రీస్. నిన్న రోడ్ మీద ఎళ్తుంటే గుబ్బకాయలు కనిపించాయి. అది నెక్స్ట్ రీల్‌లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ షార్ట్. కొంచెం వెయిట్ చేయండి. థాంక్ యూ. బాయ్.